తాజాగా దగ్గుపాటి పురంధేశ్వరి స్థానంలో ఏపీ బీజేపీ అధ్యక్షుని నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలను ఆలోచింపచేసేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. రెండేళ్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పార్టీకి తాను చేసిన సేవను గుర్తు తెచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం అమర్నాథ్ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఫోన్ చేసి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇన్నాళ్లుగా అన్ని విధాలుగా తనకు సహకరించినందుకు బీజేపీ నేతలకు పురంధేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, ఈ నేపథ్యంలో వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఉండాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా పదవులు ఉంటే 2 లేదా 3 ఏళ్లుంటాయని, కానీ ఒక పదవి మాత్రం తన నుంచి ఎవరూ దూరం చేయలేరని, అదే కార్యకర్త పదవని ఆమె అన్నారు. ఎన్ని పదవులు ఎన్ని చేపట్టినా ఒక కార్యకర్తలా మళ్లీ వారి మధ్యలోనే ఉంటానని అన్నారు. దీంతో పదవి పోయాక పురంధేశ్వరి అసంతృప్తిలో ఉన్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం పురంధేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యల మీద కూటమిలో చర్చ సాగుతోంది. పిలిచి మరీ పదవి ఇచ్చి ఇలా 2 ఏళ్లకే కార్యకర్తగా మార్చేశారని పలువురంటున్నారు. అంతేకాదు ఆమె స్థాయికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని కేవలం ఎంపీగా మాత్రమే ఆమెను పరిమితం చేశారని చెప్తున్నారు. దాంతోనే ఆమె తన నుంచి కార్యకర్త పదవిని దూరం చేయలేరు అన్న మాటలు వచ్చాయా అని చర్చించుకుంటున్నారు. అంతేకాదు తనను పార్టీలో ప్రతిఘటించిన వారికి ధన్యవాదాలు అని సెటైర్లు వేసినట్టు చెప్తున్నారు. ఇంతకీ ఏపీ బీజేపీలో పురంధేశ్వరిని ప్రతిఘటించిన వారు ఎవరు అన్న చర్చ తెర మీదకొచ్చింది. వాస్తవానికి కూటమి ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత కూడా పురంధేశ్వరి పనితీరు మీద ఎటువంటి విమర్శలు రాలేదు. ఎంతో కీలక సమయంలో ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఒకానొక కారణమయ్యారు. కూటమిలో చీలికలు లేకుండా పాలన జరగడంలో కూడా తనదైన మార్కు వేశారు. దీంతో ఆమెనే మళ్లీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అంటూ వార్తలొచ్చాయి. కానీ అనూహ్యంగా ఇలా తెర మీదకు మరొకరి పేరు రావడం, ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టడం చకాచకా జరిగిపోయాయి. మరి పురంధేశ్వరి ప్రతిభను గుర్తిస్తూ బీజేపీ హైకమాండ్ ఆమెకు మరేదైనా బాధ్యతలు ఇస్తుందో లేదో వేచి చూడాలి.